బ్రేకింగ్లో చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల స్థానంలో 200 డివిజన్లను పెంచే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వేగంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర పరిధి, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కొత్త సరిహద్దుల ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో కూడా డివిజన్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం. సిఎంసి పరిధిలోని 76 డివిజన్లను 100కు పెంచే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్ వస్తోంది. ఇటు ఎంఎంసి పరిధిలోని 74 డివిజన్లను మరో 26కు పెంచి 100కు సెట్ చేసే అవకాశం ఉన్నట్లుగా పొలిటికల్ టాక్. మొత్తానికి 3 డివిజన్లలో ఇప్పుడున్న 300 సీట్లను 400కు పెంచే అవకాశం ఉంది. డివిజన్ల సంఖ్యను పెంచి నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని యంత్రాంగం భావిస్తోంది. లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతానికి పునర్విభజన డివిజన్లను పెంచే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోందంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అలాగే నవంబర్లో ఎన్నికలకు కూడా వెళ్ళబోతోంది జీహెచ్ఎంసీ అనేది మరో టాక్. ఏమిటి యాక్చువల్గా ఏం జరుగుతోంది? రమణ, రాష్ట్ర ప్రభుత్వము నవంబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇటీవల కాలంలో మున్సిపాలిటీలు మొత్తం కూడా, అంటే సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలు మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 33 మున్సిపాలిటీలను. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్లు ఉంటే వాటిని 200కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు మిగిలిన ఇప్పటికే మనం చూడొచ్చు 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనాభా ప్రాతిపదికను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 3 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 4 కమిషనరేట్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేశారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు అటు మున్సిపల్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని, అంటే త్వరలో జరగబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మరోవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క డివిజన్ మొత్తం కూడా పెద్ద ఎత్తున పెంచే యోచనలో ఉన్నాయి. ఇది ఎవరికి ప్లస్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అటు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కి ఎక్కడ కూడా పట్టులేదు. ఇప్పటివరకు బీఆర్ఎస్తో పాటు బీజేపీ మాత్రమే ఎక్కువ సీట్లు వారు కైవసం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ అటు వార్డు మెంబర్లు కావచ్చు, మరి మేయర్ల సీట్లు మాత్రం కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయంలో ఈ యొక్క డివిజన్ల పెంపుకు సంబంధించిన, అంటే డివిజన్ల మార్పులు చేర్పులు అనేది కొంత కాంగ్రెస్ మరి ప్లస్ అవుతుందా, ఏమవుతుందా అనేది కూడా రాజకీయంగా అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అటు డివిజన్లకు సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించిన అంశంపై గతంలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేమింది. ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్ని మార్పడం వల్ల కొంత ఇబ్బందులు కూడా అప్పుడు గతంలో తలెత్తాయి. కానీ ఇప్పుడు జిల్లా సంబంధించినటువంటి డివిజన్ల పునర్విభజన సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 150 డివిజన్, గతంలో హైదరాబాద్లో 150 ఉంటే దాటిని 200 పెంచాలని చూస్తుంది. ఇక మల్కాజ్గిరితో పాటు అదేవిధంగా హైదరాబాద్కు సైబరాబాద్ కూడా కొన్ని డివిజన్లు పెంచాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క డివిజన్ల పెంపుకు సంబంధించిన అంశం తర్వాతనే నవంబర్లో ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి నవంబర్ వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ని ఇనాగ్రేషన్ చేసింది. దాంతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇనాగ్రేషన్ అయింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎంత కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నవంబర్ లోపే ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిటీ మీద, గ్రేటర్ హైదరాబాద్ మీద కొంత దృష్టి సారించాలని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాద్లో వరాల జల్లు కురిపించాడు. గ్రేటర్ హైదరాబాద్లో ఉప్పల్ కారిడార్, బగాయత్ సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కావచ్చు, అక్కడ ఫ్లైఓవర్స్ నిర్మాణానికి సంబంధించిన పనుల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన దృశ్యాలు మనం చూసాం. ఆ తర్వాత సైబరాబాద్లో కూడా కారిడార్, అదే మెట్రో సంబంధించినటువంటి కారిడార్ కావచ్చు, మరోవైపు వాటికి సంబంధించినటువంటి ట్రాఫిక్ నియంత్రించాలంటే ఏ విధంగా వాటిని సార్ట్అవుట్ చేసే దిశగా అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే మొత్తం మీద ఈ జిల్లాల ఇది గ్రేటర్ హైదరాబాద్లో డివిజన్ల పునర్విభజన సంబంధించిన అంశంలో మరి ఎంఐఎం పార్టీకి ఇప్పటికే దాదాపు కొన్ని చోట్ల తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి వాటికి
దానికి సంబంధించిన విషయంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, జిల్లా అటు డివిజన్ల పునర్విభజన చేసిన తర్వాతనే నవంబర్లో ఎలక్షన్స్కి వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈలోపే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్తో పాటు సైబరాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కూడా పూర్తిగా పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రమణ. ఎస్, థ్యాంక్ యూ సునీల్.